హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మా ఇంట్లో వినాయక చవితి అయితే మేము ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో పూర్తిగా ఉంటుందండి. సో స్కిప్ చేయకుండా వీడియో మాత్రం పూర్తిగా చూసేయండి. ఆ తర్వాత నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి. సో మా ఇంట్లో వినాయక చవితి రోజు అయితే మా పిల్లలు ఇద్దరూ కలిసి ఒక చిన్న బుజ్జి గణపయ్యని అయితే తీసుకొని వచ్చారు వాళ్ళ డాడీతో వెళ్ళి. సో మా గణపయ్యనైతే ఇలా అయితే తీసుకొని వచ్చారు మా పిల్లలు ఇద్దరు, మా హస్బెండ్ కలిసి. గణపయ్య కోసం అయితే మా పూజా రూమ్లో అయితే మేము ఇలా అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాము. మా చిన్ని బుజ్జి గణపయ్య కోసం అయితే ఇలా డెకరేట్ చేసామండి మా హస్బెండ్ నేను కలిసి. సో ఫైనల్గా అయితే వినాయకుడిని అయితే మండపంలో అయితే కూర్చోబెట్టడానికి అయితే తీసుకొని వెళ్తున్నాము. సో మేమైతే పూజా రూమ్ని ఇలా డెకరేట్ చేసుకున్నాక చాలా బాగా అనిపించింది. స్వామివారిని అక్కడ పెట్టాక చాలా బాగా అనిపించింది. బయట మండపాలలో పెట్టినట్టే అనిపించింది మాకైతే. చిన్నగా ఉన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసుకునే వాళ్ళము అనేది గుర్తొచ్చింది. సో పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి అన్నీ తెలియాలి కదా. సో అందుకోసమే ఇప్పటి నుంచే వాళ్ళకి అన్నీ తెలియాలి అనేసి అయితే మేమైతే లాస్ట్ ఇయర్ నుంచెల్లే వినాయకుడిని అయితే ఇంట్లో పెట్టేసుకుంటున్నామండి. సో ఫైనల్గా అయితే వినాయకుడిని అయితే అక్కడ పెట్టేశాడు మా హస్బెండ్ అయితే పూజ చేస్తున్నాడండి వినాయకుడికి అయితే. సో మేమైతే ఏం చేసామంటే ఈ ఇయర్ టీవీలో పంతులు గారి పూజ చదువుతూ ఉంటే మేము ఇలా వినాయకుడికి పూజ చేసామండి. చాలా బాగా అనిపించింది. నార్మల్గా కాకుండా పూజ అలా టీవీలో పూజ వింటూ ఇలా అయితే మేమైతే పూజనైతే స్టార్ట్ చేసాము. సో ముందుగా స్వామివారికి అయితే జంజనం రెడీ చేసి అయితే మా హస్బెండ్ పసుపు కుంకుమ వేసి స్వామివారికి బొట్టు గిట్లా అలంకరణ చేసి ఇట్లా జంజనం అయితే వేశాడండి. తర్వాత స్వామివారికి కావలసిన ఆకుపత్రాలు అన్నీ వేసి పెట్టేశాడు. అలాగే స్వామివారికి అయితే కండువ అయితే కట్టి అలాగే పండ్లు లడ్డు అయితే పెట్టేశారండి. సో ఫైనల్గా ఇక్కడైతే ఇలా పెట్టాము వినాయకుడిని. అండ్ నెక్స్ట్ అయితే నేను ఇక్కడ కూర్చొని పసుపు గణపతిని అయితే చేస్తూ ఉన్నానండి. పసుపు గణపతిని చేశాక మా హస్బెండ్ అయితే పూజ అయితే స్టార్ట్ చేశారు. దీపం వెలిగించి అఖండ దీపం పెట్టి ఇలా అయితే పూజనైతే స్టార్ట్ చేశామండి మేమైతే. ఎందుకు వినాయకుడు ఉన్నప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది ఇంట్లో. 3 days ఉంచాలనేసి అయితే మేము అనుకున్నాము. సో ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి, పెట్టలేకపోయినా తొందరగా. సో ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్న వీడియోనైతే. సో స్వామివారి కోసం అయితే నేను 5 రకాల ప్రసాదాలు అయితే రెడీ చేశానండి. సో పూజనైతే మా హస్బెండ్ అక్కడ కంప్లీట్ చేశాడు టీవీలో వినుకుంటూ, పంతులు గారు చెప్పినట్టే చేసుకుంటూ పూజనైతే కంప్లీట్ చేశాడు. సో స్వామివారికి అయితే ప్రసాదాలు అయితే పెట్టేశాము మేము. చూశాడు కదా మా బుజ్జి గణపయ్య ఎంత బాగా ఉన్నాడో. అసలు అయితే చాలా బాగా అనిపించింది. అసలు పూజ చేస్తున్నంతసేపు మేమైతే చాలా మంచిగా పూజ చేసుకుని మా పిల్లలు ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అసలు వినాయకుడిని చూసి అయితే. నేనైతే స్వామివారి కోసం పులిహోర, స్వీట్ అన్నం, పాయసము, శనగలు అండ్ ఉండ్రాలు, సప్పడి ఉండ్రాలు అయితే రెడీ చేశానండి స్వామివారికి ప్రసాదం లాగా. సో మా హస్బెండ్ అయితే ప్రసాదాలు అన్నీ పెట్టేసి ఇంకా పంచామృతం అయితే స్వామివారికి అయితే ఇస్తున్నాడు. తర్వాత మా హస్బెండ్ అయితే ఇలా ప్రదక్షిణలు చేసి స్వామివారి ముందైతే గుంజీలు తీశారు. మా పిల్లలు కూడా తీశారండి. చాలా బాగా అనిపించింది. పిల్లలు కూడా వాళ్ళ డాడీ ఎలా చేస్తే అలా చేస్తూ కూర్చున్నారండి. సో ఈ విధంగా మేమైతే పూజనైతే చేసుకున్నాము వినాయక చవితి రోజు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియోస్.